తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో మహిళలు బాలికలకు భద్రత లేదని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి, బీసీ హాస్టల్ మైనర్ బాలికపై అత్యాచారం, బ్లేడ్ బ్యాచ్ దాడులు వంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి అని, 18 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయని మహిళా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. బీసీ బాలికల హాస్టల్ నుండి మైనర్ బాలిక బయటికి ఎలా వెళ్లిందో వార్డెన్ సిబ్బంది నిర్లక్ష్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. రాజమండ్రి సిటీలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? మహిళల రక్షణ ఎవరి బాధ్యత అంటూ ప్రశ్నించారు. మంత్రి లోకేష్ పర్యటన దేనికోసమని ప్రశ్నిస్తూ మాఫియాలు, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి వట్టికుటి కృష్ణవేణి, మాజీ గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవానీప్రియ, స్టార్ కాంపైనర్ వాలంటరీ వింగ్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి కోర్నాని అను, మాజీ కార్పొరేటర్ కాటం ప్రియాంక కుమారి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లల మీద అగాత్యాలు చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ టీడీపీ పరిపాలనలోని. ఎంత దారుణం అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి వ్యవహారం నడుస్తుందండి. ఇక్కడ రాజమండ్రిలో ప్రతి అడుగు మహిళల మీదే టార్గెట్ చేస్తూ, మహిళల్లో చాలా చిన్న చూపుగా చూస్తూ, మరి మహిళలు చిన్న పిల్లలు అని కూడా తెలియకుండా అంత దారుణంగా పిల్లల్ని తీసుకెళ్లి ఆ రకంగా చేయడం అనేది నేను దీనికి పూర్తిగా ఖండిస్తున్నాను. ఇది ఎవరి కుటుంబంలోనైనా ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉంటది, అది మన ఆడపిల్ల అని చెప్పి భావించాలి ప్రతి ఒక్కరు కూడాను. దీన్ని ఏ మాత్రము కూడా మేము ఊరుకునేది లేదు. ఎంత దూరమైనా ఈ విషయంలో రాష్ట్రంలో ఏ మాత్రం కూడా రక్షణ లేదు. పేద, మధ్యతరగతి, అదే విధంగా చిన్న బిడ్డల దగ్గర నుంచి, మైనర్ బాలికల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి అందరికీ కూడా రక్షణ లేకుండా అయిపోయింది. ఎందుచేత రక్షణ లేదంటే ఈ కూటమి ప్రభుత్వం కేవలం ముఖ్యంగా మనకి ఎవరైతే హోమ్ మినిస్టర్ కూడా మహిళా మినిస్టర్, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు కూడా ఒక మహిళా మినిస్టరే. ఇద్దరు మహిళా మినిస్టర్లు అయ్యి ఉండి ఏమాత్రం పిల్లలకి రక్షణ లేకుండా, చదువుకునే పిల్లలకి రక్షణ లేదు, స్కూల్లో పిల్లలకి రక్షణ లేదు, ఇంట్లో రక్షణ లేదు, బయట రక్షణ లేదు, గుళ్ళో రక్షణ లేదు, ఏ విధంగా కూడా ఈ సంఘంలో మాత్రం మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎందుచేతంటే వీరికి ఏమాత్రం కూడా ప్రజల మీద, మహిళల మీద ఏమాత్రం కూడా మహిళా సాధికారత అని పదే పదే వీళ్ళు మాట అనటమే కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే విధంగా ఎవరైతే ఉన్నారో ప్రశ్నిస్తానన్న మన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరికి కూడా ఒక విధంగా చూడాలంటే మహిళల మీద చెయ్యేస్తే ఆ చెయ్యి మటాష్ అయిపోద్ది అంటారు ఒక ఆయన. ఒక విధంగా మహిళల మీద ఒక చూపు చూస్తే వాళ్ళు నాశనం అయిపోతారండి ఒకళ్ళు. కానీ ఈ రోజు జరిగేదంతా కూడా మహిళల మీదే. రోజుకి ఈ విధంగా మన రాజమహేంద్రవరంలో కూడా గతంలో ఒక 2 నెలల క్రితం కూడా మైనర్ బాలికలు ఈ విధంగా కూడా జరిగినప్పుడు కూడా ఏమైందో మన అందరికీ తెలుసు. అదే విధంగా ఈ రోజు నిన్న కాక మొన్న రాత్రి కూడా ఒక మైనర్ బాలిక ఏదో విధంగా బయటికి వెళ్ళిందంటే స్త్రీ సంక్షేమ శాఖ ఏదైతే ఉందో హాస్టల్లో వీళ్ళు ఎలా బయటికి పంపిస్తారు? రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి, దానికి టైమింగ్స్ ఉంటాయి. వాళ్ళకి పేరెంట్స్, గార్డియన్ అని ఉంటారు. వారు ఎవరైనా వచ్చి వాళ్ళు సైన్ పెడితే కానీ బయటికి రారు. అటువంటిది ఈ పిల్లలు ఎలా బయటకు వచ్చేస్తారో కూడా అర్థం కావట్లేదు. ఏమని చెప్పి బయటకు వస్తున్నారు? అక్కడ ఉండే వార్డెన్ సపోర్ట్ ఉందా, లేకపోతే అక్కడ ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమాత్రం గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నా ఉంటారు, కానీ ఏమాత్రం రక్షణ అయితే ఉందా? వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేదని పిల్లలు ఎలా బయటకు వస్తున్నారు? ఒకవేళ వచ్చారు ఆ నైట్ టైం ఎవరితో వచ్చారో ఆ పిల్లలు తెలిసి తెలియని వయసులో బయటకు వచ్చారు. ఎక్కడో చోట కూర్చుని ఏదో మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ పెట్రోలింగ్ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని కూడా ఒకటి ఉంది కదా, అటువంటి వ్యవస్థ కూడా ఆ టైంలో ఈ పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఉంటున్నారని రాజమహేంద్రలో పెట్రోలింగ్ వ్యవస్థ నడుస్తుందా? పోలీస్ వ్యవస్థ అనేది ఏదైనా నడుస్తుందా? నడిస్తే ఈ రోజు భయం అనేది ఉంటుంది కదా పిల్లలకి, బయట రావడానికి భయం ఉంటుంది, ఎవరి కూరగాయలకు కూడా భయం ఉంటుంది. దీని అంతా కారణం ఏంటంటే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ఒక మద్యం అవని, ఒక గంజాయి అవని, డ్రగ్స్ అవని, ఈ మూడింటి మీద కూడా మొత్తం రాష్ట్రం అంతా నడుస్తుంది. కాబట్టి ఈ రోజు ఇదే పరిస్థితి వచ్చింది. మద్యం తాగుతున్నారు, ఆ చిన్నపిల్లలు ఏంటి డ్రగ్స్, వాళ్ళు 14 సంవత్సరాల పిల్లలు కూడా డ్రగ్స్ అందుబాటులో ఉండబట్టే కదా, ఆ గంజాయి అందుబాటులో ఉండబట్టే ఈ రోజు అంతా జరుగుతుంది. హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమంటారు?
గంజాయి అందుబాటులో లేకుండా చేస్తాను. వచ్చిన ఆవిడ ప్రమాణ స్వీకారం చేసినక్కడి నుంచి కూడా గంజాయి 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 అంటూనే ఉంది. ఎంతమంది మహిళలు పిల్లలు బలైపోతున్నారు కేవలం ఈ మందు అనేది. పూర్తిగా అన్ని చోట్ల కూడా ఈ బెల్ షాపులు ఎక్కువైపోయి వీధికి ఇంటింటికి కూడా బెల్ షాపులు ఎక్కువ అవ్వబట్టే ఈ పిల్లలందరూ ఇటువంటి బానిసలు అయిపోయి ఈ విధంగా విచ్చలవిడిగా నడుస్తున్నారంటే హోమ్ మినిస్టర్ అనేది ఉన్నారు, ఫీల్డ్ లో వర్క్ చేయరా? అంత కూర్చుని అంత